ఏపీలో జూన్ 1న పెన్షన్దారులకు ఇళ్ల వద్దే పెన్షన్ అందజేయాలన్నారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా. గత 2 నెలలు పెన్షన్దారులను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. ఏప్రిల్, మే నెలలో పదుల సంఖ్యలో వృద్ధులు మరణాలకు కారణమయ్యారన్న ఆయన ఇప్పుడైనా సచివాలయ సిబ్బంది సాయంతో పెన్షన్లు ఇంటి వద్దే అందించాలని కోరారు. వృద్ధుల చావుకు కారకులైన అధికారులు మూల్యం చెల్లించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలేదు. జూన్ 1 తారీఖు వస్తూ ఉంది. మీ ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదో తెలీదు. మళ్ళీ 1వ తారీఖున సచివాలయ సిబ్బందికి డబ్బు ఇస్తారో లేదో తెలీదు. ఏ సిబ్బంది వెళ్తున్నారో తెలీదు. ఎందుకు దీని మీద స్పష్టంగా ప్రకటన ఇవ్వట్లేదో చెప్పే పరిస్థితిలో జవహర్ రెడ్డి లేడు. అందుకనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ సొంత పనులు పక్కన పెట్టండి. అక్కడ నోటీసులు ఇచ్చే ప్రక్రియలో బిజీగా ఉన్నారు మీరు. అవన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఈ 24 లక్షల మంది పింఛన్దారుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వాలి, పింఛన్దారుని ఇంటికి వెళ్ళి ఇవ్వాలి,